మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండే పరిశ్రమలు సైతం సౌర విద్యుత్ వైపు అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా రైస్ మిల్లులపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు యాజమానులు ఆసక్తి చూపుతున్నారు. వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ప్యానెళ్ల సామర్థ్యాన్ని బట్టి నెలకు పెద్ద మొత్తంలో కరెంటు బిల్లులను ఆదా చేసుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలో సౌర విద్యుత్ దిశగా అడుగులు వేస్తున్న బియ్యపు మిల్లులపై ఈటీవీ కథనం. ఈ కాలంలో విద్యుత్కు డిమాండ్ బాగా పెరుగుతోంది. నెలాఖరు వచ్చేసరికి పరిశ్రమల బిల్లులు లక్షల్లో వస్తోంది. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద గృహ వినియోగదారులు సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతుండగా ఇప్పుడు పరిశ్రమలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూరులో గజకేసరి ఇండస్ట్రీస్ 1,80,00,000 రూపాయలతో 511 KVA సామర్థ్యంతో వాళ్ళ రైస్ మిల్లుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకున్నారు. 1 KVAకు 5 యూనిట్లు చొప్పున రోజుకు 2,500 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. నెలకు 76,000 యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నారు. సోలార్ పవర్ ఏర్పాటు చేసుకోవాలంటే అందరూ ముందుగా ఆలోచించేది పెట్టుబడి గురించే. అయితే నెలకు ఆదా అయ్యే విద్యుత్ బిల్లులతో నెలసరి రుణ వాయిదాలు చెల్లించవచ్చు. ఒకసారి ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుంటే 15 ఏళ్ల వరకు వాటిని వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. 5 ఏళ్ల తర్వాత వచ్చేదంతా మిల్లులకు లాభమేనంటున్నారు రైస్ మిల్లుల యజమానులు. దాదాపు 511 KVA వరకు వేసినాం. డైలీ 2,500 నుంచి 2,600 వరకు ఇప్పుడు ఈ ఎండాకాలంలో వస్తున్నది. నెలకు 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు సేవ్ అవుతున్నది. 1,80,00,000 దాకా అయింది. సబ్సిడీస్ అనేవి ఏం లేవు, కాకపోతే 1% అట్లా ఇంట్రెస్ట్ మినహాయింపు అనేది ఉన్నది. కొంతవరకు కంటిన్యూ ఇండస్ట్రీ నడవాలి. కరెంట్ బిల్ పెరిగిన విధానాన్ని బట్టి ఖచ్చితంగా 100% అవసరమే. ఎక్సెస్ అమౌంట్ గ్రిడ్ కి వెళ్లే పరిస్థితి ఉంటే ఎక్కువ వస్తే ఇంకా చాలా మంది ముంగటికి వస్తారు. సోలార్ వల్ల బెనిఫిట్స్ వచ్చేసి పవర్ బిల్ తగ్గడం, సోలార్ పెరగడం వల్ల గవర్నమెంట్ కూడా బర్డెన్ తగ్గింది. దానిలో మాకు ఖర్చు అయ్యే విధం ఏదైతే ఉందో EMI రూపంగా 3.5 లక్షలు పోతున్నది. మాకు 1,50,000 బెనిఫిట్ జరుగుతున్నది. సోలార్ యొక్క కాలం మినిమం 15 సంవత్సరాలు. 5 సంవత్సరాలు EMI వెళ్ళిపోయింది అనుకోండి, తర్వాత 10 సంవత్సరాలు మాకు నెలకు 5 లక్షల రూపాయలు ఉపాధి. కాబట్టి ఎవరైనా సోలార్ కు మూవ్ అవడం చాలా మంచిది. ఒకవేళ డస్ట్ ఉన్నా కూడా క్లీనింగ్ అనేది మస్టాడు. దాన్ని మెయింటైన్ చేసుకోవడం వల్ల దాని ప్రొడక్షన్ మనం పర్ఫెక్ట్ గా తీసుకోగలం. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల కింద ప్రస్తుతం సౌర విద్యుత్ ఉత్పత్తిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలిస్తున్నాయి. పరిశ్రమలకు ఏర్పాటు చేసుకునే సౌర విద్యుత్ కు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. సకాలంలో EMIలు చెల్లిస్తే వడ్డీల్లో రాయితీ లభిస్తోంది. ఈ పథకాలను వినియోగించుకొని వినియోగదారులు సౌర విద్యుత్ వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లాలో 600కు పైగా కనెక్షన్స్ ఉన్నవి. 12 లక్షల యూనిట్లు జనరేట్ అవుతా ఉన్నది. ఇదే రకంగా పీఎం కుసుమ్ విషయంలో కూడా 24 కనెక్షన్లు మన రిజిస్ట్రేషన్ అయినాయి. వాటిని కూడా ఇప్పుడు అంతా లాంచింగ్ దాంట్లో ఉన్నాయి. ప్రోగ్రామ్స్ అని ఎరెక్షన్ అవుతా ఉన్నాయి. వర్క్ కంప్లీట్ అయిందని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వగానే మేము మీటర్ కనెక్షన్ రిజిస్టర్ చేసుకుని ఈ యొక్క నెట్ మీటర్స్ అనేది ఫిక్స్ చేసి సర్వీసెస్ రిలీజ్ చేస్తా ఉన్నాం. వాటిలో కూడా మేము ఎంకరేజ్ చేసి ఆ లోడ్ ఎన్హాన్స్మెంట్ కి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పెట్టడం కానీ, లైన్ ఏమైనా స్ట్రెంథనింగ్ చేయడం కానీ NPDCL తరఫున చేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు 80% 85% బ్యాంక్స్ అనేటి లోన్స్ ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దానికి సహకరిస్తా ఉన్నది, ప్రోత్సహిస్తున్నది. బ్యాంకు లోన్ ద్వారా ఒక 8 lakhs వరకు తీసుకున్నట్లయితే 5 years లోనే మనకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం వల్ల ఆదాయంతో పాటు పవర్ సేవింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటది. కాబట్టి మీరు తప్పకుండా సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని మీరు కూడా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటది. కాబట్టి మీరు అందరూ పెట్టుకోవాలని చెప్పి కోరుతాము. మిల్లు నడిచినప్పుడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా గ్రిడ్ ఇచ్చే విద్యుత్తును మినహాయించి మిగిలిన విద్యుత్ కు పరిశ్రమలు బిల్లు చెల్లిస్తున్నాయి. కానీ మిల్లు నడవనప్పుడు సోలార్ ద్వారా విద్యుత్ గ్రిడ్కు వెళ్తోంది. ఆ యూనిట్ కు ఇచ్చే ధర తక్కువగా చెల్లిస్తున్నారు. అలా కాకుండా మిల్లులపై ఎంత బిల్లు వేస్తున్నారో అంతే బిల్లు సౌర విద్యుత్ కు కూడా చెల్లిస్తే ఎక్కువ మంది మిల్లు యజమానులు ముందుకు వస్తారని రైస్ మిల్లుల యజమానులు కోరుతున్నారు.